నుంచి సెకండ్ ఇయర్ పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, బుడి అడుగులు వేసుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తారు. ఎస్ సార్, పిల్లలు పడిపోతారు. పడిపోయినప్పుడు ఏడుస్తారా ఏడవరా? ఇప్పుడు ఆ పిల్లల్ని ఏడుపుని ఆపడానికి తల్లి చేసే ప్రయత్నం, ఏడుస్తున్న పిల్లల్ని ఎత్తుకొని హన్నా అని బల్లను కొట్టి కొట్టాను, బల్లను కొట్టాను, చూడు 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 అని. అంటే చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లో తల్లి ఏం కూర్చోబెడుతుంది అంటే, నువ్వు పడిపోయావు అంటే తప్పు నీది కాదు బల్లది అని చెప్తుందండి. సో ఇండైరెక్ట్ వీడు ఏం చేస్తారు, పడ్డానికి తప్పు నాది కాదు బల్లది. అలా పెరిగే కొద్ది 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎరా నాన్న మార్కులు తప్పు వచ్చాడు, అమ్మ తప్పు నాది కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చాడంటాడు. డిగ్రీలో మార్కులు ఎందుకు తప్పు వచ్చాడంటే, అమ్మ సడన్ గా పేపర్ అనౌన్స్ చేశారమ్మా నా తప్పు కాదు అంటే ఏంటి, ఆల్వేస్ వాడు పక్కన ఎత్తుకుంటూ వస్తుంది. ఇవాళ నువ్వు ఎందుకు ఈ పని చేయలేదు, తప్పు నాది కాదు, అసలు టోటల్ సిస్టమే తప్పు అంటాడు. అసలు నువ్వేం చేసావు? ఇది మారనంత కాలం మీరేం చేయలేదు. నేను ఎప్పుడు ఒకటి చెప్తాండి, బిఫోర్ థింగ్స్ చేంజ్ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఎవరో ఏదని కూడా దయచేసి వద్దు. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే, మన సమాజం, మన చుట్టూ ఉన్న 10 మంది ప్రజలు వీళ్ళే అనుకుంటారు ఇక్కడే ఉంటాం.